హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. 1990 స్టోరీ అది కూడా ఒక పెద్ద స్కామ్. అప్పట్లో మనకిప్పుడు ఉన్నట్లు మొబైల్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఏమీ లేవు. ఏ విషయమైనా చాలా స్లోగా స్ప్రెడ్ అయ్యే కాలం. మన ఇండియన్ గవర్నమెంట్ పేపర్ వర్క్స్ కానీ లేదా బ్రేకింగ్ న్యూస్ కానీ ఏదైనా స్లోగానే స్ప్రెడ్ అయ్యేది. ఇలా అన్ని స్లోగానే ఉన్న సమయంలో ఒకటి మాత్రం చాలా స్పీడ్గా ఉండేది. అదేంటి అనేగా మీరు అనుకునేది? అదే ముంబై స్టాక్ మార్కెట్. మొదటిసారి ఇందులో ప్రాఫిట్స్ బాగా వస్తాయని మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా పెట్టుబడి పెట్టే టైం. ఈ స్టాక్ మార్కెట్లో చాలా పెద్ద స్కామ్ జరుగుతుందని మొదటగా కనుక్కున్నది ఎవరో తెలుసా? అతనే శరద్ బల్లారి. అసలు ఈ స్కామ్ ఎవరు చేశారు? మన ఇండియన్ అకాడమీలోనే మొట్టమొదటి స్కామ్ అది చేసింది ఒక సామాన్యుడు. అతనే హర్షద్ మెహతా. 5,000 కోట్ల స్కామ్ అది. అరే అదిలా? అదే మెహతా తెలివితేటలు. అది 1954 జూలై 29న గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో ఓ పేద కుటుంబంలో జన్మించాడు మెహతా. మెహతా తండ్రి ఓ ప్యూన్. తన జేబులో 40 రూపాయలతో ముంబై నగరానికి వచ్చాడు మెహతా. 1976లో ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజీ ఆఫ్ కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందులో అతను స్పిన్ బౌలర్ కూడా. చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాలేజీ లైఫ్ మొత్తం క్రికెట్ ఆడుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేశాడు. డిగ్రీ పూర్తి చేశాక కొన్నేళ్ల పాటు పలు కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. వాళ్ళ నాన్న క్లాత్స్ బిజినెస్ ఫ్లాప్ అవ్వడం వల్ల రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. ఇల్లు గడవటానికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో సేల్స్ పర్సన్గా చేరాడు. హర్షద్ మెహతా తన తల్లిదండ్రులు, భార్య జ్యోతి మరియు సోదరుడు అశ్విన్తో కలిసి ముంబైలోని గుజరాతీ ఆధిపత్య శివారు ఘాట్కౌపర్లోని ఇరుకైన ఒక గది అపార్ట్మెంట్లో ఒక సాధారణ గుజరాతీ సేల్స్ మ్యాన్గా చేరతాడు. అన్ని రకాల బేసి ఉద్యోగాలు చేసిన తర్వాత షేర్ మార్కెట్పై ఉన్న ఆసక్తితో 1980లో జాబు వదిలేసి స్టాక్ బ్రోకర్గా అవతారమెత్తాడు. అక్కడ భూషణ్ తనకు సహాయంగా ఉంటాడు. భూషణ్ కూడా ఒక సీనియర్ బ్రోకర్. మొదటి రోజునే మెహతా 25,000 స్టాక్స్ అమ్మాడు. కానీ 2,000 రూపీస్ నష్టపోయాడు. తన ఓనర్ అంబాలా దగ్గర మరొక ఛాన్స్ అడుగుతాడు. ఓన్లీ 1 ఇయర్లోనే బెస్ట్ బ్రోకర్గా అయిపోతాడు. అక్కడి నుండి సబ్ బ్రోకర్ నుండి స్టాక్ బ్రోకర్ అంచెలంచెలుగా ఎదుగుతాడు. అలా ఒకరోజు భూషణ్తో మనం కూడా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి, అప్పుడే గేమ్ మనం ఆడేది అని అంటాడు. భూషణ్ ఇది మనం ఆడలేము అని అంటాడు. కానీ హర్షద్ మెహతా వినడు. ఇప్పుడు మనం గేమ్ ఆడాల్సిన టైం అని భూషణ్ని కన్విన్స్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయ్యాక పాజిటివ్ న్యూస్ అయితే షేర్లను తక్కువలలో కొనేసేవాడు. న్యూస్ రాగానే ప్రైస్ పెరిగేది, దాన్ని ఎక్కువ రేటుకు అమ్మేసేవాడు. ఇన్ఫర్మేషన్ నెగిటివ్ అయితే అందరికన్నా తక్కువ ప్రైస్కి షేర్స్ అమ్మేసేవాడు. న్యూస్ వచ్చాక ప్రైస్ ఇంకా హెవీగా డ్రాప్ అవ్వడంతో తను అమ్మిన షేర్స్ని తక్కువ ప్రైస్కి తిరిగి కొనేసేవాడు. కంపెనీ లాస్లో ఉన్నా ప్రాఫిట్లో ఉన్నా హర్షద్ మాత్రం ఎప్పుడూ ప్రాఫిట్లోనే ఉండేవాడు. ఇంకా తన ఓన్ ట్రేడ్ ఓపెన్ చేయాలని భూషణ్తో చెప్తాడు. నేను జాబ్ చేయడానికి రాలేదు, కేవలం నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాను అని చెప్పాడు. ఇంకా స్టాక్ మార్కెట్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. తన ఎదుగుదలతో సంతృప్తి చెందని అతను త్వరలో తన సొంత కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు. మార్కెట్ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొని వివిధ అధికారులకు లంచాలు ఇస్తూ అతను త్వరలో భారీ మొత్తంలో కోట్లు కూడబెట్టాడు. 1984లో తన సోదరుడితో కలిసి సొంత కంపెనీని స్థాపించాడు. గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అనే సంస్థను నెలకొల్పాడు. అనంతరం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బ్రోకర్గా చేరాడు. 1986లో ట్రేడింగ్ ఫుల్ యాక్టివ్గా ఉంటూనే 1990 ప్రారంభంలో ఫేమస్ స్టాక్ బ్రోకర్గా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుండి మెహతా కంపెనీలో ఎందరో ప్రముఖులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇండియాలో ఫస్ట్ టైం జరిగిన అతి పెద్ద స్కామ్ హర్షద్ మెహతా కుంభకోణం. అది 1992 సెక్యూరిటీ స్కామ్. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కుంభకోణం గురించి పూర్తిగా తెలుసు. ఇండియాలో బిగ్ బుల్ మార్కెట్ అయిన దలాల్ స్ట్రీట్లో హర్షద్ మెహతా బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు 15 రోజుల వ్యవధిలో లోన్లు తీసుకోవడం, దాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టడం, అదే 15 రోజుల్లో స్టాక్ మార్కెట్లో లాభాలు గడించి బ్యాంకులకు చెల్లించేవాడు. ఒక్క బ్యాంక్ నుండి మరో బ్యాంకుకు అలా ఒక్కో బ్యాంకులో లోన్లు మీద లోన్లు తీసుకుంటూ మనీ రొటేట్ చేస్తూ ఉండేవాడు. ఆర్ఎఫ్ డీల్ అంటే రెడీ ఫార్వర్డ్ డీల్ ఆర్ బ్యాంక్ రిసీట్. పలు బ్యాంకుల నుండి లోన్లు తీసుకుంటూ మెహతా బురిడి కొట్టించాడు. స్టాక్ మార్కెట్ను తెలివిగా ఉపయోగించుకొని తన మార్కెట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఈ విషయం గుర్తించిన బ్యాంకులు అతని దగ్గర నుండి డబ్బులు విత్డ్రా చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత హర్షద్ పై బ్యాంకులు 72 కేసులను నమోదు చేశాయి. ఇందులో అన్ని సివిల్ కేసులే ఫైల్ చేశాయి. ఈ కేసులను విచారించిన సుప్రీంకోర్టు హర్షద్ ను దోషిగా తేలుస్తూ 5 ఇయర్స్ జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా విధించింది. మెహతాను థానే జైలుకు తరలించారు. డిసెంబర్ 31, 2001 రోజున ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటోంది. ఆ రాత్రి ఉన్నట్టుండి మెహతా తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే థానే సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి 12:30 గంటలకు హర్షద్ తుది శ్వాస విడిచారు. తన 47 ఏళ్ల వయసులోనే మెహతా మరణించాడు. అప్పటికే అతనిపై 27 కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. 1992 ఫిబ్రవరి 28న మెహతా కుటుంబంపై ఆదాయ శాఖ చర్యలు చేపట్టింది. అప్పటి నుండి వరుసగా వారి సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేపట్టింది. సోదాల్లో ఎన్నో డాక్యుమెంట్లు, షేర్ మార్కెట్ కు సంబంధించిన సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. 19
1992 జూన్ 4న సిబిఐ మెహతా కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ జరిపింది. అనంతరం హర్షద్ మెహతా తన 1992-93 ఏడాది ఆదాయంపై ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని తిరస్కరించింది. మెహతా ఫ్యామిలీ 4 crores ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు 1995లో ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. చివరికి ఈ వ్యవహారం కాస్త ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్ కు చేరింది. 23 ఏళ్ల తరువాత ట్రైబ్యునల్ మెహతా కుటుంబం పన్ను కట్టాలనే ఐటీ శాఖ డిమాండ్ ను క్లీన్ చిట్ ఇచ్చింది. పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చింది. అసలు ఈ స్కామ్ బయటపడటానికి ముఖ్య కారణం ఆర్బీఐ గవర్నర్ వెంకట్రాజన్ మరియు జర్నలిస్ట్ సుచేతా దలాల్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాధవ్ కూడా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్కామ్లో మెహతా ప్రమేయం గురించి బ్యాంక్ క్లర్క్ శరద్ భల్లాల్ నుండి విషయం తెలుసుకోవడంతో మెహతాస్ వ్యాపారంపై తనిఖీలు మొదలయ్యాయి. అసలు స్కామ్ మొత్తం అమౌంట్ 5,000 కోట్లు. ఇండియాలోనే మొదటి అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ అది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.